ప్రతి పూజలో చెప్పాలని నా మనసు ఎందుకో పురుగు కొరికినట్లు కొరుకుతుంది కాబట్టి చెప్తున్నాను. దర్గాలకి పోవద్దు, దర్గాలకి పోవద్దు. మళ్ళీ చెప్తున్నా, దర్గాల దగ్గరికి పోకండి. ఒకవేళ మీరు దర్గాల దగ్గరకు పోవాల్సి వస్తే 3 విషయాలు బంద్ చేయండి. పంచాంగం చూపించుకునొద్దు, వాస్తు చూపించుకునొద్దు, పెళ్లిలకు ముహూర్తాలు పెట్టుకునొద్దు, నష్టన బొట్టు తుడిపేరి, నడుముకు ముడతాడు తెంపేరి, మొత్తం మీ గోత్రం కానుంటి పూడ్చిపెట్టే వరకు అన్ని బంద్ చేసుకోరు. ఆచారం మాది కావాలి, మీకు ఆచారం ఏమో హిందూ ధర్మంది కావాలి, వ్యవహారం ఏమో వాళ్ళది కావాలంటే ఎవడు ఒప్పుతాడు? ఒప్పుతామా? కష్టపడి తపస్సులు చేసి ఋషులు మనకి ధారపోసారు. ఇటువంటి దాన్ని మనం బూడిదలు కలిపిన పన్నీరు చేస్తున్నాం. కాబట్టి దయచేసి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా నేను వేడుకుంటున్నాను. ఇప్పుడు ఇంకొక చిన్న మాట ఏంటంటే, గురు దక్షిణ, గురు సంభావన అనేది మన ధర్మంలో ఉన్నది. అవునా కాదా? ఉందా? అయితే మేము ముగ్గురం స్వామీజీలో మిమ్మల్ని ఒక గురు దక్షిణ అడుగుతున్నాము. ఈరోజు ఈ వేదిక మూలకంగా మీరందరూ మాకు దక్షిణ ఇవ్వాలి. ఇస్తారా? నిజం చెప్పండి. డబ్బులేం అడగంగానే ఒక మాట అడుగుతాం, ఇవ్వాలంతే. ఇస్తారా? ఇవ్వకపోతే మా మర్కెల్ గురుస్వామి, ద గ్రేట్ అండ్ డైనమిక్ లెజెండెడ్ లీడర్ అయ్యప్పతో ఈ మాటను మేము తీసుకుంటాం. ఏందా మాట అంటే, ఒకటే మాట. ఎలక్షన్స్ దగ్గరకు వస్తే అన్నదమ్ములకు, దాయాదులకు, పాల్యులకు అందరికి ఫోన్ చేసి చెప్తాం, ఫలానా పార్టీ కోటేయండి అని. చెప్తామా? చెప్పమా? మా ఎమ్మెల్యేని గెలిపియండి, మా మనిషిని గెలిపియండి, మా మనిషిని గెలిపియండి, దీని కోటేయండి, దాని కోటేయండి అని ఆ పార్టీ వచ్చి మన ధర్మాన్ని, మన జీవితాన్ని, మన ఆత్మ వికాసాన్ని చేయదు. పిడికెడు అన్నం కూడా మనకు తెచ్చిపెట్టదు. కానీ నిరంతరం మన తోబుట్టువై పుట్టినప్పటి నుంచి సచ్చే వరకు మనతో పాటు నడిచేటటువంటి ధర్మాన్ని మనం పక్కన పెట్టేటటువంటి ఒకటి అసభ్యకరమైనటువంటి చేష్ట ఒకటి చేస్తున్నాం. కాబట్టి ఎలక్షన్ ప్రచారం ఎలా చేస్తారో పార్టీ వైజ్ గా మీ వాళ్ళు ఎంతవరకు ఉన్నారో భూమండలం వరకు అందరికి ఫోన్లు చేసి చెప్పాలి, దర్గాల దగ్గరకు పోకురి అని. చెప్తారా? ఇదే మేము అడుగుతున్నటువంటి భిక్ష. ఎందుకోసం అంటే, ఒక అయోధ్యలో రామాలయం కోసం, రామాలయం కట్టుకోవడానికి 500 సంవత్సరాలు ఎంతమంది తాపసులు చనిపోయారో మీకు తెలియదు. ఆ గతి మళ్ళీ మనకు పట్టొద్దు. ఈనాడు శబరి కొండ పైన కూడా కొన్ని కుట్రలు జరుగుతున్నాయి అంతర్మూలంగా. శ్రీమాన్ రంగరాజన్ గారు నిన్న చెప్పారు మాకు, అయ్యప్పని రూమ్ లో కూర్చోబెట్టుకుని అన్ని విషయాలు చెప్పారు. దానికోసం ఫైట్ చేస్తున్నాం మేము. శత్రువు అనేవాడు మనల్ని చూసి భయపడుతున్నాడు, మీకు తెలియదు. కానీ మనమే సంధిస్తున్నాం. కాబట్టి ఈ విషయాన్ని మిమ్మల్ని ఈ వేదిక మూలకంగా నేను అడుగుతున్నాను. మీ ఓళ్లకు ప్రతి ఒక్కరికి ఫోన్లు చేసి చెప్పాలి, నీవు దర్గాకు పోయేట్లాకుంటే నీ ఇంటి ఫంక్షన్లకు మేము రామని చెప్పండి. డైరెక్ట్ డిక్లేర్ చేసేసేయండి. అందరికీ శుభాశీస్సులు. మా కొండప్ప మా పాత భక్తుడే, తను ఎప్పుడు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఒకసారి కురువోళ్ళు ఎవరైనా ఉంటే చేతులు లేపండి. కురువోళ్ళు. శివాయేళ కోడిగే, శివాయేళ కోడిగే, మల్లన్ననేళ కోడిగే, ఎల్లమ్మనేళ కోడిగే. పుట్టేడు బండారు నష్టాన్ని పెట్టుకొని దర్గాలకు పోతారు కురువోళ్ళంతా. మీరు గాన దర్గాల కాడిపోయి కందులు చేసిరే, నేను ఎల్లమ్మ తల్లికి తపస్సు చేస్తా, వాళ్ళ ఇంటికి ఆశీర్వాదం ఇవ్వద్దని. నేను బీరప్పక తపస్సు చేస్తా, వాళ్ళకి ఆశీర్వాదం ఇవ్వద్దని. చూడు, బొట్టు పెట్టేటోడు బొట్టు పెట్టనోడు ఎప్పుడు ఒకటి కాడు. బొట్టు పెట్టేటోడు బొట్టు పెట్టనోడు ఎప్పుడు ఒకటి కాడు. మీరు నిండు ముత్తైదులు, అఖండ సౌభాగ్యమూర్తులు. మీరు ఈ కురువోళ్ళకందరికి ఒక పెద్ద బిరుదు కూడా ఇవ్వచ్చు. బంగారం కన్నా శృంగారమైనటువంటి బండారిని మీ నష్టాన పెట్టుకుంటారు. మిమ్మల్ని స్వర్ణపుత్రులు అనవచ్చు. స్వర్ణపుత్రులు. స్వర్ణ బంగారము కన్నా 1 కోటి రెట్లు శృంగారమైంది పసుపు. ఆదిశక్తి పుట్టినప్పుడు పుట్టింది పసుపు. అది మీ యొక్క బ్రాండ్, మీ బ్రాండ్ అది. దాని ఎద మీద వేసుకొని అనరాదు. భర్త చనిపోయిన దానికన్నా హీనమైన దాని దగ్గర మీరు పోతున్నారు. ఒకసారి ఆలోచన చేసుకోండి. అందరికి శుభాశీస్సులు. చల్లగా ఉండండి. శుభం భవతు. మా స్వామీజీ చెప్తున్నాడు కాబట్టి చెప్తున్నాను.
శబరికొండ పోయినప్పుడు వావర స్వామి దర్గాకి పోకండి, దయచేసి మీ అందరికి శరణార్థి. ఈ వేదిక మూలకంగా పూజ్య స్వామీజీ మా స్వామీజీ సాక్షిగా, అలాగే మా అప్ప సీనియర్, మా అందరికి ఆదర్శం. ఈ మర్కెల్లో ఉన్న ప్రతి ఒక్కరు మర్కెల్ గ్రామ వాస్తువులు దత్తపీఠానికి వెళ్ళాలి. పెద్దలు ఏమంటారంటే ఇంట్లో గెలిచి రచ్చ గెలవమంటారు. తను మనకందరికి ఆదర్శం. ఈ మర్కెల్లో ఏ పూజ జరిగినా అప్పలేంది చేయకూడదు, దయచేసి చెప్తున్నాను మీకు. ఈ వేదిక మూలంగా ఒకటి ప్రకటిస్తున్నాను, మా అయ్యప్పని నేను ఎమ్మెల్యేని చేస్తా. ఇది నా మాట, లాస్ట్ అండ్ ఫైనల్ ఏమనుకోకండి. మీ అవకాశం లేకుండా నేను ప్రకటించాను. మా ఉమేష్ అయ్య